హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుషి అండ్ ఖుషి వైబ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు శ్రీరామనవమి కాదండి, మా ఖుషి పాప ఫస్ట్ బర్త్డే అనమాట. సో మేమైతే పూజ అయితే ఇంట్లో ఫినిష్ చేసేసుకున్నాము. అందరం రెడీ అయిపోయాము. హీరో మాదిరి రెడీ అయిపోయాడు మా రిషి బాబు. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేమైతే నాగదేవత టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది తిరుమలగిరిలో ఉంటుంది. మేము ఉండే దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్ దాకా ఉంటుండొచ్చు. సో స్టార్ట్ అయిపోయాము. ఖుషి ఎలా రెడీ అయిందో మీరు కామెంట్ చేయండి. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. మేము రెడీ అయిపోయేసరికి ఇంకా 12 దాకా అయిందండి. ఇంకా ఆ టైంలోనే సరే గుడి ఉంటుందో లేదో అన్నట్టు డౌట్గానే బయలుదేరాము. కానీ ఈరోజు శ్రీరామనవమి అవడంతో టెంపుల్ అయితే ఓపెనే ఉందండి. టెంపుల్ ఎంట్రన్స్ ఇదన్నమాట. ఇప్పుడు కొత్తగా ఇంకా దాన్ని గుడిని ఇంకా సరిగా కడుతున్నారండి. దగ్గరలో కుంభాభిషేకం చేస్తారంట ఇక్కడ. సో అందుకని రెనోవేషన్ చేస్తున్నారు. మాకు దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే కూర్చొని ఇంకా ప్రసాదాలు తినేసి, ప్రసాదం ఏంటంటే పులిహోర లడ్డు తినేసామండి. ఈ టెంపుల్ వ్యూ అయితే ఇదండి. ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తానండి నా ఛానల్లో, చూడండి. ఈ టెంపుల్కి చాలా చరిత్ర ఉందండి. మా అత్తమ్మ వాళ్ళైతే ఇక్కడ 30 ఇయర్స్ నుంచి, వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి ఇంకా ఇక్కడికే వెళ్తూ ఉంటారంట. మా అత్తమ్మ కానీ మావయ్య కానీ ఇక్కడికే ఏది స్టార్ట్ చేసినా కూడా. మా పెళ్ళప్పుడు కూడా మేము ఫస్ట్ ఈ టెంపుల్కే వెళ్ళాము పెళ్ళైన కొత్తలో. తర్వాత ఇంకా ఏదైనా కానీ ఏదున్నా పాప పుట్టెంటుకలు కానీ బాబుదైనా కానీ ఇక్కడే చేసాం మేము. చాలా పవర్ఫుల్ అండి మా అమ్మవారు మాత్రం ఇక్కడ. ఇంకా మా ఖుషి బాబు మాత్రము ఫుల్గా ఆడేస్తున్నాడు. రిషి బాబు ఖుషి పాప ఇద్దరు ఆడుకుంటున్నారు. అడిగితే మాత్రం అసలు పట్టనే పెట్టాడు. ఇప్పుడేమో తెగిస్తున్నాడు ముద్దులు ఖుషికి. టెంపుల్ బయట మాత్రం వ్యూ అయితే ఇదండి, చూసారు కదా. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇంకా నాగమ్మ శిలలు ఉంటాయండి. మనం ఇక్కడ పాలాభిషేకం కానీ కొబ్బరికాయలు కానీ ఇంకా ఇతరత్ర పూజలు అయితే చేసేసుకోవచ్చండి బయట. ఇంకా టెంపుల్ అయిపోతానే ఇంకా మేము రిటర్న్లో ఇంకా మా ఇంటి పక్కనే సాయిబాబా టెంపుల్ ఉందండి. ఇంకా ఇంటికి ఏం వెళ్తామని ఇంకా డైరెక్ట్ టెంపుల్కే వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది కదా అని. ఇంకా అక్కడ కూడా శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరిగిందండి. చూడండి ఎంత వైభవంగా జరిగిందో కదా. అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఇంటికి వచ్చేసాము. లంచ్ కూడా అక్కడే చేసేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 6 గంట అట్లా రెస్ట్ తీసేసుకొని ఇంకా కేక్ అయితే కటింగ్ చేసేసాము. పండగ వచ్చింది కాబట్టి మేము ఫంక్షన్ ఏది అరేంజ్ చేయలేదండి. ఈరోజు ఎవరు పెద్దగా రారు అని ఈ ఫంక్షన్ మాత్రం సండేకి పోస్ట్పోన్ చేసుకున్నాము. ఇంట్లోనే కొంచెం కేక్ కట్ చేసుకొని అలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. లాస్ట్ అయితే కొట్టాను కానీ అది మొత్తం ఊదుకోవడమే ఉంది, కేక్ పైన పడిందండి. కానీ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు ఇంత ఎక్కువ రావు బ్లాస్ట్లో. మరి ఏంటో ఈసారి ఖుషి పాప బర్త్డే బ్లాస్టింగ్ ఉండాలన్నట్టు ఫుల్గా వచ్చేసాయి అనమాట ఇవి పేపర్స్. ఖుషి అయితే కేక్ టేస్ట్ చేసేసింది. మా నవీన్ మాత్రం మిస్ అయిపోయాడు. సో మా నవీన్ని వీడియో కాల్లో తీసేసుకొని మేము కేక్ అయితే కటింగ్ చేస్తున్నాము. నేను ఎక్కడ మాట్లాడుతున్నాను ఏంటి అని అనుకోకండి, తిక్కలు అనుకోకండి. అందులో వీడియోలో నవీన్కి వీడియో కాల్ చేసామన్నమాట. సో మాట్లాడుతున్నాను నవీన్తోని. ఖుషి అయితే అందరికీ కేక్ పెట్టేసింది. అలా సింపుల్గా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నామండి. ఇది ఎగ్లెస్ కేక్ అండి. ఎగ్లెస్ కేకే తెచ్చుకున్నాం ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇక మనం ఫంక్షన్ అయితే ఏది పెట్టుకోలేదు. ఎవరు రారు కానీ నాన్ వెజ్ కూడా తినరు కదా అన్నట్టు మనం కూడా పెట్టము అలాంటివి ఎందుకు అన్నట్టు మేము ఇంకా ఈరోజు సింపుల్గా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము. సండే మాత్రం దావత్ ఉందండి. ఆ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మా పాపని బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మా పాపకి నిండు నూరేళ్ళు ఇలాగే చాలా పుట్టినరోజులు చేసేసుకోవాలని మీ బ్లెస్సింగ్స్ మా పాపకి అందించండి. కేక్ అయితే రెడ్ వెల్వెట్ అండి, సూపర్ టేస్ట్ ఉంది మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.